సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 205వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 42వ శ్లోకం వరకు ముగించుకున్నాం. ఆ శ్లోకం అర్థాలు చూడాలి. ఇంకా ఉపోద్ఘాతం చూసాము. ముందు 18వ అధ్యాయంలో 41 నుంచి 50 వరకు చాంట్ చేస్తాను. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః సమోదమస్తప శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. భగవద్గీతలో 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా చూడవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మన 6 అంశాల విశ్లేషణ ముగించుకుని కర్మయోగం జ్ఞానయోగం ఉపోద్ఘాతం కూడా ముగించుకుని ఆ శ్లోకాల్లోకి అడుగు పెట్టాము. కృష్ణ పరమాత్మ 6 అంశాలని 3 గుణాల పరంగా చెప్పాడు. 6 అంశాలు జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం. ఈ 6ంటిని 3 గుణాలతో పోల్చి చెప్పాడు. అవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. అవి చెప్పాక 40వ శ్లోకంలో ఈ 6 ఉన్నాయని కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఈ 3 గుణాలు ఉంటాయి అని చెప్పడానికి త్రిభిర్గుణై ముక్తం సత్వం నాస్తి అని అన్నాడు. అంటే ఈ సృష్టిలో ఏ వస్తువులోనూ ఏ మనిషిలోనూ కూడా ఈ 3 గుణాలు లేకుండా లేవు అని డబల్ నెగటివ్ వాడి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎందువల్లనంటే ఈ సృష్టి ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. కార్యం అంతటా కారణ గుణం ఉంటుంది అనే సూత్రం ప్రకారం ప్రకృతిలో ఉన్న ఈ 3 గుణాలు అన్నింటిలోనూ ఉంటాయి. అందువల్ల మన పని ఏమిటి అంటే మనసుని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు అని మొదట్లో చూసాం.
తామస గుణం ఉంటే దాన్ని వదిల్చుకుని రాజస గుణం ఉంటే దానిలో వీళ్ళంత వరకు కొనసాగి దాని నుంచి సాత్విక గుణానికి ఎదగాలి అని చెప్పాడు. అక్కడితో ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు శ్లోకాలు 41 నుంచి 66 వరకు కర్మయోగం, జ్ఞానయోగం, దాని ఉపోద్ఘాతం కూడా చూసాం. భగవద్గీత సారాంశం ఏమిటి ఎవరైనా ఒక్క ముక్కలో అడిగితే కర్మయోగం ప్లస్ జ్ఞానయోగం = మోక్షం అని చెప్పాలి అని చూసాం. వివరంగా ఒక వాక్యంలో చెప్పాలి అంటే కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది ఉపాసన యోగానికి వచ్చి చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి మోక్షం పొందాలి అని. అంటే ఉపాసన ప్రతిసారి మెన్షన్ చేయరు, కర్మయోగంలో పాటుగా ఉపాసన యోగాన్ని కూడా తీసుకోవాలి. గీతాసారం గీత పదాన్ని తిరగేస్తే త్యాగి అని వస్తుంది. అందువల్ల భోగి నుంచి యోగికి, యోగి నుంచి త్యాగికి ఎదగాలి. లేదు నేను భోగిగానే ఉంటాను అంటే రోగిగా మారే ప్రమాదం ఉంది అని కూడా చూసాం. అందువల్ల మనం ముందు కర్మయోగంతో మొదలెట్టాలి. కర్మయోగం ద్వారా పంచమహాయజ్ఞాలు చేయాలి, సమాజానికి సేవ చేయాలి. మనం ఏ పని చేస్తున్నా, ఆఖరికి మంచినీళ్ళు తాగుతున్నా కూడా దాని వెనక సమష్టి కృషి ఉంది. కాబట్టి వారికి మనం ఏమి తిరిగిస్తున్నాము అంటే ఎలా తిరిగి ఇవ్వాలి అనే ప్రశ్న వస్తే 3 రకాలుగా తిరిగి ఇవ్వచ్చు. అంటే మనం చేసే వృత్తి ద్వారా తిరిగి ఇవ్వచ్చు. ఆ వృత్తి ఎలా ఎన్నుకోవాలి అంటే శాస్త్రమే 3 మార్గాలు చెప్తుంది. ఆ 3 మార్గాలు మనకి ఇష్టమైన వృత్తిని ఎన్నుకోవటం, వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని ఎన్నుకోవటం, ఎక్కువ డబ్బులు వచ్చే వృత్తిని ఎన్నుకోవటం. శాస్త్రం ఈ 3 మొట్టమొదటిది చాలా శ్రేష్టమైనది అంటుంది. అంటే మనకి ఇష్టమైన వృత్తిని ఎన్నుకోవడం. ఎందువల్లనంటే అది మన స్వభావాన్ని సూచిస్తుంది. మనకి ఇష్టమైన పని ఇష్టంగా చేస్తాం, ఎవరు బలవంత పెట్టనవసరం లేదు. పూర్వం కష్టపడి చదువు అనేవాళ్ళు, ఇప్పుడు స్లోగన్ ఇష్టపడి చదువు అని. ఈ వయసులో మనమంతా భగవద్గీత ఉపనిషత్తులు నేర్చుకుంటున్నాము అంటే ఇష్టపడి చదువుతున్నాం కాబట్టి ఎవరు నేర్చుకోమని మన బలవంత పెట్టలేదు. అందువల్ల అది ఇప్పుడు నేర్చుకోవాలన్నా, రీక్యాపులు చేయాలన్నా, నోట్స్ రాసుకోవాలన్నా మనకేమీ కష్టం అనిపించదు. అదే స్కూల్లో చదివే రోజుల్లో అయితే అది స్కూల్ టీచర్ కోసం కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఏ వృత్తి చేపట్టినా అది ఇష్టమైనది చేపడితే ఆ పనిలోనే మనం రమిస్తాము, అది అమృతంగా అనిపిస్తుంది, దాన్ని ఆనందంగా చేస్తాము. అది గుణాన్ని బట్టి చేస్తా కాబట్టి. కానీ నా గుణం ఏమిటో నాకే తెలీదు అనే సంసిగ్ధంలో కనుక ఉండేటట్టయితే శాస్త్రం వంశపారంపర్యంగా వస్తున్న విద్యను ఎన్నుకోమంటుంది. ఎందువల్లనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి దానికి ఎక్స్పోజర్ ఉంటుంది, జీవితం వడ్డించిన విస్తరిలా ఉంటుంది. ఒక డాక్టరు తండ్రికి హాస్పిటల్ ఉంటే తను డాక్టరీ చదువు అవగానే వచ్చి తండ్రి హాస్పిటల్లో చేరిపోవచ్చు, ఏమీ ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. అలా సంగీత విద్వాంసుని కూతురు పుడుతూనే సాపాసాల్లో పుడుతుంది, సంగీత విద్వాంసురాలు అవ్వడానికి ఎంతోసేపు పట్టదు. 3వ పద్ధతి అధిక సంపాదనకు ఆస్కారం ఉన్నది. ఇప్పుడు ర్యాట్ రేస్ లో పడి అందరూ దీనిలో పడుతున్నారు. అధిక సంపాదన ఉన్న ఉద్యోగం అంటే ఐటీ కంపెనీ, దానిలో చేరి పరుగులు తీస్తూనే ఉన్నారు. కానీ దానిలో ఉత్సాహంగా చేయలేరు. 4 ఏళ్ళు చేస్తే చతీల పడిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఎంత డబ్బిస్తారో అంత రక్తం పిండుతారు, దానికి ప్రిపేర్డ్గా ఉండరు. వాళ్ళ మనసు ప్రిపేర్డ్గా ఉన్నా శరీరం సహకరించదు. అలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇక్కడ మనం గుణం తగ్గట్టుగా ఎన్నుకోవాలి అని అన్నాం. ఆ గుణాన్ని 4 రకాలుగా కూడా చూసాము. గుణ బ్రాహ్మణుడు, గుణ క్షత్రియుడు, గుణ వైశ్యుడు, గుణశూద్రుడు. గుణ బ్రాహ్మణుడి గుణాన్ని సరత అనొచ్చు అని చూసాం. అంటే అతనిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం మధ్యమంగా ఉంటుంది, తమో గుణం చాలా తక్కువ ఉంటుంది. అదే గుణ వైశ్యుడి దగ్గరికి వచ్చేసరికి రసత, రజోగుణం ఎక్కువగా ఉంటుంది, సత్వగుణం మధ్యమంగా ఉంటుంది, తమో గుణం చాలా తక్కువగా ఉంటుంది. గుణ వైశ్యుడి దగ్గరికి వచ్చేసరికి రతస అవుతుంది, రజోగుణం ఎక్కువ, తమో గుణం మధ్యమంగా, సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. గుణ శూద్రుడి దగ్గరికి వచ్చేసరికి తరస, ఇతను పూర్తి భిన్నం గుణ బ్రాహ్మణునికి. తమో గుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం మధ్యమంగా ఉంటుంది, సత్వగుణం
తక్కువగా ఉంటుంది. కర్మ విభాగం తీసుకుంటే వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది. బుద్ధికి సంబంధించిన కర్మలు చేసిన అతన్ని కర్మ బ్రాహ్మణుడని, పరిపాలన చేసే అతన్ని కర్మ క్షత్రియుడని, వ్యాపారం చేసే అతన్ని కర్మ వైశ్యులు అని, యాంత్రికంగా పనులు చేసేవారిని కర్మ శూద్రులు అని అంటారు. జాతి విభాగం తీసుకుంటే ఏ జాతిలో పుడితే ఆ జాతి ప్రకారం జాతి బ్రాహ్మణుడు, జాతి క్షత్రియుడు అని అంటారు. 41లో ఈ 4 వర్ణాలని పరిచయం చేశాడు కృష్ణ పరమాత్మ. అది చదువుదాం. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. సో ఈ 41 నుంచి 49 వరకు కర్మయోగం గురించి చూస్తాము. ఇదిగో 4 రకాల వర్ణాలు ఉన్నాయి అర్జున. అవి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని చెప్పాడు. విసాం అంటే వైశ్యుడు. కర్మాని ప్రవిభక్తాని, ఈ 4 వర్ణాల వారికి తగ్గ కర్మలను వేదమే నిర్దేశించింది. అది పురుష సూక్తంలోంచి కూడా చూసాం. 4 వృత్తులను శరీరంలోని 4 అంగాలతో పోలుస్తుంది పురుష సూక్తం. బ్రాహ్మణుడు మనిషికి ముఖం అని, క్షత్రియుడు చేతులని, వైశ్యుడు ఊరులని, శూద్రుడు పాదాలని వర్ణిస్తుంది. దీన్ని బట్టి మనిషిలో ఎలా ప్రతి అంగము ముఖ్యమో అలా సమాజానికి 4 వర్ణాల వాళ్ళు ముఖ్యమే. అన్ని వృత్తులు సమానమే. అయితే ఏ వృత్తిని ఎన్నుకోవాలంటే స్వభావ ప్రభవైర్గుణైః. స్వభావం అంటే ప్రకృతి, ప్రభవ అంటే దాని నుంచి పుట్టింది. అంటే మీ గుణాన్ని, ఇక్కడ ప్రకృతి అంటే మీ గుణం, మీ గుణం నుంచి మీకు ఏది నచ్చితే దాన్ని ఎన్నుకోవచ్చు. మీరు జాతి బ్రాహ్మణుడైనా గుణ వైశ్యుడిగా మారవచ్చు, జాతి వైశ్యుడైనా గుణ బ్రాహ్మణుడిగా మారవచ్చు. అలా మీ గుణాన్ని బట్టి మీరు కావాల్సింది ఎన్నుకోవచ్చు. పక్క వారితో పోల్చుకోకండి, మీరు ఎన్నుకున్నది మీరు శ్రద్ధగా చేయండి అని చెప్పాడు. 42 సమోదమస్తప శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇక్కడి నుంచి బ్రాహ్మణ కర్మ ఎలా ఉంటుంది, క్షత్రియ వైశ్య శూద్రుల కర్మలు ఎలా ఉంటాయో చెప్పుకొస్తున్నాడు. ఈ శ్లోకంలో స్వాభావిక కర్మ వర్ణిస్తున్నాడు. అది బ్రాహ్మణుడిది. బ్రాహ్మణుడు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. శాస్త్రంలో చాలా ఉన్నాయి. 4 వేదాలు ఉన్నాయి, 6 వేదాంగాలు ఉన్నాయి. అవి కాక మీమాంసా శాస్త్రం ఉంది, న్యాయ శాస్త్రం ఉంది, పురాణాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. అవి కాక 14 విద్యలు ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలి, నేర్పించాలి. అంటే తన మొత్తం సమయాన్ని విద్యకే అంకితం చేయాలి. అదొకటే కాదు, మిగతా వారికి తను సంస్కృతం కూడా నేర్చుకుని నేర్పించాలి. ఆ నేర్పించేటప్పుడు తన జీవితమే ఆదర్శప్రాయంగా ఉండాలి. ఒక ఆదర్శమైన గురువు అతని ఆచరణ ద్వారా శిష్యులకి జీవితం ఎలా ఉండాలో నేర్పించాలి. సుఖం కోరేవాడికి విద్య ఎక్కడిది, విద్య కోరేవాడికి సుఖం ఎక్కడిది అని ఒక సేయింగ్ ఉంది. కాబట్టి తన సుఖాన్ని, ఐహిక సుఖాలనన్నీ వదులుకుని అందులోనే తన విద్యలోనే ఆనందం ఉంది అని తన ఆచరణ ద్వారా చూపించగలగాలి నలుగురికి. మహాత్మా గాంధీ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు. అలా బ్రాహ్మణుడి జీవితమే ఒక మెసేజ్ లా ఉండాలి. ఏమిటది? అతను ఐహిక సుఖాలు లేకపోయినా, అష్టైశ్వర్యాలు తులతూగకపోయినా ఆనందంలో రమిస్తున్నాడు. ఏముంది అతనికి? దేనివల్ల ఈ ఆనందం కలుగుతోంది? అదేమిటో నేర్చుకోవాలి అనే కుతూహలం కలిగి అతని దగ్గరికి వెళ్తే, రండి నేను పొందుతున్న ఆనందం మీకు నేర్పిస్తాను అని తను నేర్చుకున్న శాస్త్రాన్ని నలుగురికి నేర్పిస్తాడు. ఈ విధంగా ఉండాలి బ్రాహ్మణుడి జీవితం అని చూసాం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఈ శ్లోకంలోని పదాలను అంత ముందు చూడలేదు, ఇప్పుడు చూద్దాం. మొదటి పదం శమః. బ్రాహ్మణ వృత్తిని ఎన్నుకునే వ్యక్తికి కొన్ని లక్షణాలను నిర్దేశిస్తున్నాడు ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. ముందుగా ఉండాల్సింది శమం. శమం అంటే మనోనిగ్రహం, మనసుని అదుపులో పెట్టుకోవాలి. దమః. దమం అంటే ఇంద్రియ నిగ్రహం,
శమధమాలు రెండు ఒకదానితోటి పెనవేసుకుని ఉంటాయి, అవి రెండూ ఉండాలి మనిషికి. బ్రాహ్మణ వృత్తి చేపట్టే ముందే అతను నిర్ణయించుకోవాలి, నేను ఇంద్రియ నిగ్రహం చేసుకోగలనా అని. అతను తనను తాను బేరీజు వేసుకోవాలి. శమధమాలు సన్యాసికే కాదు, గృహస్థుకు కూడా ఉండాలి. తపహ, తపహ అంటే అనేక అర్థాలు చూసాం. కష్ట సహిష్ణుత్వం తపహ అని ఒక నిర్వచనం ఉంది. అంటే ఒక సాధారణమైన జీవితాన్ని గడపడం, అది కూడా ధార్మికంగా గడపడం. దాన్ని అపరిగ్రహం అంటారు. అంటే ఏమీ ఆశించకూడదు, ఏమీ తీసుకోకూడదు. అతను ఆధ్యాత్మిక జీవనాన్ని ఎన్నుకుంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల బ్రాహ్మణ వృత్తిని ఎన్నుకున్న వ్యక్తికి జ్ఞానయోగం పాటించడం చాలా తేలిక అవుతుంది. శౌచం, శౌచం అంటే శుభ్రత. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, సాధారణ జీవితాన్ని గడపాలి అంటే శుచి శుభ్రత అవసరం లేదు అని. అది చాలా పొరపాటు. సాధారణ జీవనం అంటే ఇల్లు ఒళ్ళు చెత్తగా ఉంచుకోవడం కాదు, సుఖాలలో తేలిపోతుంటేనే శుభ్రత ఉంటుంది అనుకోవటం పొరపాటు. శుభ్రత అంటే బాహ్యమైన శుభ్రతే కాదు, ఆంతర శుభ్రత కూడా ఉండాలి. ఇతను సమధమాలు ఉంటాయని చూసి అతని మనసు కూడా నిర్మలంగా ఉంటుంది. తెల్ల కాగితంలాగా స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. కాబట్టి మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఆలోచనలు శుభ్రంగా ఉండాలి, మాటలు మంచిగా ఉండాలి. అతని పాండిత్యం అతని మాటల్లో ఉట్టిపడాలి. అందువల్ల మాటలు కూడా మంచిగా ఉండాలి. మనుస్మృతిలో బ్రాహ్మణ వృత్తికి నిర్దేశించిన నియమాలను చూస్తే ఆ వృత్తిని ఎన్నుకోవడానికే భయపడతారు ఎవరైనా అంటారు స్వామీజీ. 3 స్థాయిల్లో ఈ శౌచాన్ని పాటించాలి. అవి మాట్లాడే స్థాయి, శారీరక స్థాయి, బుద్ధి స్థాయి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలి. కొంతమంది మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా మిమ్మల్ని తీరి కూర్చుని రెచ్చగొడతారు, అయినా మీరు రెచ్చిపోకూడదు. తర్వాత శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి, అలాగే బుద్ధిని కూడా అదుపులో ఉంచుకోవాలి. నిజానికి యజ్ఞోపవీతంలో ఉన్న 3 దారాలు ఈ 3 స్థాయిల శౌచాన్ని సూచిస్తాయి. శాంతి, శాంతి అంటే బాహ్యంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనే శారీరక మానసిక సంసిద్ధత. బ్రాహ్మణ వృత్తిని సాధారణ జీవనాన్ని ఎన్నుకున్న వ్యక్తికి శారీరక సుఖాలు తక్కువే ఉంటాయి. సుఖం అంటే ఐశ్వర్యంతో కూడినది, ఆనందం మనసుకు సంబంధించింది, సుఖం శరీరానికి సంబంధించింది. ఇతను శరీరానికి సంబంధించిన ఐశ్వర్యాలను కోరటం లేదు. అందువల్ల ఎండాకాలంలోని ఎండను, చలికాలంలోని చలిని, వానాకాలంలోని వానను అన్నింటినీ నవ్వుతూ స్వీకరిస్తాడు. ఎండాకాలంలో చెమటలు కక్కుతున్నా ఏసీ లేదని బాధపడడు. కొంతమంది ఏసీ లేకపోతే విలవిల్లాడిపోతారు. అటువంటి సుఖాలు కావాలంటే లౌకిక విజయాల వైపు మొగ్గు చూపాలి. కానీ మన తీరు ఎలా ఉంటుందంటే చిన్న అవస్థను కూడా తట్టుకోలేం. ఇప్పుడు కరెంటు కోత లేని రోజుల్లో కరెంటు కాసేపు పోతే పిల్లలు విలవిల్లాడిపోతారు. మీకు గుర్తుంటే మన చిన్నప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలో రోజుకి పొద్దున 2 గంటలు, సాయంకాలం 2 గంటలు పవర్ కట్ ఉండేది. అది కాక ఒక రోజంతా కరెంట్ ఉండేది కాదు. దానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ రోజుల్లో ఏసీలు కూడా అందరి ఇళ్లలో లేవు. ఏసీ అందరూ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు కాదు. జనరేటర్లు అసలే లేవు. అలాంటి వాతావరణంలో పల్లెటూళ్ళలో ఉన్నా పట్టణంలో ఉన్నా అలవాటు పడిపోయి మామూలుగా జీవనం గడిపేసేవారు. కానీ ఇప్పుడు అన్ని ఐశ్వర్యాలు సుఖాలు ఎక్కువైపోయాక 5 నిమిషాలు కరెంట్ లేకపోతే అమ్మమ్మో అయ్యో అనేస్తారు పిల్లలు పెద్దలు కూడా. పైగా ఏ చిన్న సుఖం లేకపోయినా చిరుబురులాడతారు. అంటే సుఖం కావాలంటే దానికి మీరు చెల్లించాల్సిన రుసుము చిరాకు. కానీ బ్రాహ్మణ వృత్తిని ఎన్నుకున్న వ్యక్తి శాంతిని పాటిస్తాడు. చిరాకు అంటే ఏమిటో అతనికి తెలియదు. కాసేపు సుఖం లేకపోయినా హాయిగానే ఉంటాడు. సుఖాల్లో మునిగి తేలుతున్న వ్యక్తి ఆ కాసేపు లేకపోయినా చిరుబురులాడు. ఆర్జవం, ఈ ఆర్జవం కూడా మనం చాలా సార్లు చూసాం. మనోవాకాయ కర్మలను ఒక తాటి మీద నడిపించటం. అంటే మనస్సులో వచ్చిన ఆలోచనే వాక్కు మాట్లాడాలి, వాక్కు మాట్లాడిన దాన్నే కర్మగా చేయాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు. అంటే ఇతనిలో 2 మనుషులు ఉన్నారు అనే భావనను కలిగించకూడదు. 13వ అధ్యాయంలో ఇంచుమించుగా ఈ పదాలన్నీ చూసాం. అందులో కొన్ని అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, రాజ్యవం. ఇక్కడ క్షాంతి ఆర్జవం వచ్చాయి. జ్ఞానం, ఇది ముఖ్యమైన సాధన.
ఈ సాధకుని వృత్తి ఏమిటి? వైదిక సాంప్రదాయాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి అతను మన శాస్త్రాన్ని తను నేర్చుకుని నలుగురికి బోధ చెయ్యాలి. అధ్యయనం అధ్యాపనం అని చూసాం. బ్రాహ్మణుడే నేర్పించాలి. క్షత్రియుడు వైశ్యుడు కూడా నేర్చుకుంటారు, కానీ వారు కొంత మేరకే నేర్చుకుంటారు. వారికి తిరిగి చెప్పే అర్హత లేదు. బ్రాహ్మణుడు మాత్రమే తిరిగి చెప్పగలడు. అందువల్ల అతను శాస్త్రానికి క్షుణ్ణంగా చదవాలి. క్షత్రియుడికి ధర్మాధర్మాల విచక్షణ జ్ఞానం ఉంటే చాలు. రాజ్యపాలనకి ఎంత మేరకు కావాలో అంత నేర్చుకుంటాడు. అలాగే వైశ్యునికి వ్యాపారం చేయడానికి కావాల్సిన మెలకువలు ధర్మశాస్త్రంలో నేర్చుకుంటాడు. అతని జీవితం ఎలా గడపాలో తెలుసుకుంటే చాలు. కానీ బ్రాహ్మణుడు జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. అంటే అతని జ్ఞానం పొందాలి. విజ్ఞానం, జ్ఞానానికి విజ్ఞానానికి భేదం రకరకాలుగా చెప్తారు సందర్భాన్ని బట్టి. ఒక సందర్భంలో చూస్తే జ్ఞానం లౌకిక విద్య, విజ్ఞానం ఆధ్యాత్మిక విద్య లేదా వేదం. ఇక్కడ మనం జ్ఞానం అంటే అపరా విద్య, విజ్ఞానం అంటే పరా విద్య అని చెప్పవచ్చు. సో 2 రకాల విద్యల్లో జ్ఞానం పొందాలి. పరా విద్య, అపరా విద్య. అపరా విద్యలోకి మన లౌకిక విద్య కూడా వస్తుంది. అసలైతే వేద పూర్వ భాగం, అందులోని అంగాలు వస్తాయి. కానీ లౌకిక విద్య కూడా అపరా విద్యలో కలుపుకోవచ్చు. పరా విద్య అంటే ఆత్మ జ్ఞానం. అందువల్ల లౌకిక జ్ఞానాన్ని జ్ఞానమని, ఆత్మ జ్ఞానాన్ని విజ్ఞానమని అంటారు. ఈ బ్రాహ్మణుడి 2 నేర్చుకోవాలి. ఆస్తిక్యం, ఆస్తికుడు అంటారు. మనం ఆస్తికుడు నాస్తికుడు పదాలు వింటూ ఉంటాం. నాస్తికుడు అంటే దైవం మీద భక్తి లేనివాడు అని పొరపాటు పడతాం శాస్త్రానికి రాకముందు. కానీ అది తప్పు. నాస్తికుడు అంటే శాస్త్రాన్ని నమ్మనివాడు, వేదాలను నమ్మనివాడు. ఆస్తికుడు అంటే వేదాలను నమ్మేవాడు. ఇతను వేదాన్ని నేర్చుకోవాలి కాబట్టి వేదాన్ని నమ్మాలి. నమ్మందే దాని మీద శ్రద్ధ లేందే అతను నేర్చుకోలేడు. ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్మినంతగా ఈ బ్రాహ్మణుడు, ఈ గుణ బ్రాహ్మణుడు వేద ప్రమాణాన్ని నమ్మాలి. బ్రాహ్మణుడికి 2 చక్షువులు ఉండాలి. అంటే మామూలు చక్షువులతో అంటే ప్రత్యక్ష ప్రమాణంతో బాహ్య ప్రపంచాన్ని చూడాలి. పంచేంద్రియాలను ప్రత్యక్ష ప్రమాణం అంటారు. అవి బాహ్య వస్తువులను మాత్రమే చూపగలవు. ఉదాహరణకి కళ్ళు రంగు రూపులను చూపిస్తాయి. కళ్ళు మూసుకుంటే వాటిని చూడలేవు. అలా కళ్ళు మూసుకుని నేను రంగు రూపులను చూడను అంటే నష్టపోయేది ఎవరు? మీరే. వేదం 6వ ఇంద్రియం. అది పూర్తిగా కొత్త రంగాన్ని చూపిస్తుంది. ఆ రంగాన్ని ఆధ్యాత్మిక రంగం అంటారు. అటువంటి వేదాన్ని నేను వాడను అంటే నష్టపోయేది ఎవరు? మీరే. మామూలు కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూపిస్తే ఈ జ్ఞాననేత్రం ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తుంది. బ్రాహ్మణునికి శాస్త్రం మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి అతన్ని ఆస్తికుడు అంటారు. మీరు వేదాన్ని ప్రమాణంగా స్వీకరించకపోతే వేదం ఏమీ నష్టపోదు, ఋషులేమీ నష్టపోరు, భగవంతుడేమీ నష్టపోడు. మీరే అద్భుతమైన జ్ఞానాన్ని నష్టపోతారు. బ్రాహ్మణుడు ముందు తను వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తను ఆస్తికునిగా మారి తక్కిన మనుషులను కూడా ఆస్తికులుగా చేయాలి. అది ఎలా చేయగలడు? దానికి ఒకటే మార్గం ఉంది. అతని జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి. అతను ఆదర్శప్రాయంగా మారాలంటే ఏం చేయాలి? వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అతని జీవన విధానాన్ని ఎంతగా మార్చుకోవాలి అంటే చూసిన వారందరూ అతను ఇంత శాంతి భద్రతతో ఎలా ఉండగలుగుతున్నాడు, ఇంత ఆనందంగా జీవితం ఎలా గడపగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో మనిషి పరుగు పందెంలో ఎంతగా పాల్గొంటున్నాడంటే అతనికి కావాల్సిన సుఖాలు కొనుక్కోగలుగుతున్నాడేమో కానీ శాంతిని కొనుక్కోలేకపోతున్నాడు. కానీ బ్రాహ్మణుడు ఇవేమీ లేకుండానే హాయిగా ఉంటాడు. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతల మజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. బ్రాహ్మణునికి సుఖాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, రేపనే రోజు ఎలా గడుస్తుందో తెలీదు. కానీ అతను శాంతి ఆనందాలకు మారు పేరుగా ఉంటాడు. అది చూసి సమాజం ఆశ్చర్యపోవాలి. అతని రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనే కుతూహలం ఉండాలి. అప్పుడు బ్రాహ్మణుడు నేను ఈ ఆనందాన్ని ఆస్తికుడు అవటం వల్ల పొందుతున్నాను, రండి మిమ్మల్ని ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాను
మీకు కూడా నాలాగే శాంతి, భద్రత, ఆనందాలు దొరుకుతాయి అంటాడు. సో వాటి కోసం బాహ్యంగా పరుగులు తీకండి, అవి మీలోనే ఉన్నాయి అని నేర్పిస్తాడు. బృహదారణ్యకంలో ఇటువంటి సన్నివేశం వస్తుంది. యాజ్ఞవల్కునికి 2 భార్యలు, మైత్రేయి, కాత్యాయని. యాజ్ఞవల్కుడు శాస్త్రాన్ని నేర్చుకున్నాక నేను సన్యాసం స్వీకరిస్తున్నాను, నా ఆస్తిని మీ ఇద్దరికి సమానంగా పంచి వెళ్తున్నాను అని చెప్తే కాత్యాయని పెద్ద భార్య మౌనంగా ఊరుకుంటుంది. కానీ చిన్న భార్య మైత్రేయి ఒకటే ప్రశ్న అడుగుతుంది, ఇంత ఆస్తి నాకు ఇస్తున్నావు, ఈ ఆస్తే కాదు ఈ భూమండలంలో ఉన్న ఆస్తి అంతా ఉన్నా కూడా నేను సుఖంగా ఉండగలనా అంటే సుఖం వేరు, ఆనందం వేరు, ఆనందం పొందలేవు అంటాడు యాజ్ఞవల్కుడు. నువ్వు ఇంత ఆస్తిని తృణపాయంగా వదిలేసి వెళ్తున్నావు అంటే దీన్ని మించిన ఆనందం ఏదో నీకు దొరికింది, ఆ ఆనందం ఏమిటో నాకు చెప్పు అని మైత్రేయి అడుగుతుంది. అప్పుడు యాజ్ఞవల్కుడు నాకు నువ్వంటే ముందే ఇష్టం, ఇప్పుడు ఈ ప్రశ్న అడగటం వల్ల ఇంకా నీ మీద ఇష్టం ఏర్పడింది, చెప్తాను అని చెప్పి ఆమెను శిష్యురాలుగా చేసుకుని తన గురువుగా ఆత్మవిద్యనంతా బోధిస్తాడు. కాబట్టి మనకి ఒక సన్యాసిని చూస్తే ఈ విధమైన సందేహం రావాలి, ఇంత ఆస్తిని తృణప్రాయంగా వదిలివేసి అయినా వారింత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. అలా మనకి సందేహం వచ్చేలాగా వారు అంత ఆనందంగా జీవితాన్ని గడపాలి అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. బ్రహ్మకర్మ ఇదంతా ఏ జాతికి సంబంధించి మనం బ్రాహ్మణుడని ముందు నుంచి చెప్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ శ్లోకంలో వస్తుంది బ్రహ్మకర్మ, ఇది బ్రాహ్మణ వృత్తి. గుణ బ్రాహ్మణుడు పైన చెప్పిన గుణాలన్నింటినీ పాటించాలి. మరి అతనికి జీవనాధారం ఏమిటి అంటే అతను పంచే జ్ఞానానికి ప్రతిఫలంగా సమాజం అతన్ని పరిరక్షించుకోవాలి. మనం ముందే చూసాం, అతను చాలా నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. అతను వేరే వృత్తి చేసుకుంటూ ఇవి చేయలేడు. కాబట్టి అతని జీవనాధారం సమాజమే అతనికి ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా క్షత్రియుడు బ్రాహ్మణుడి బాగోగులు చూసుకోవాలి. మోడర్న్ లైఫ్ లో సైంటిస్ట్ని ఎలా గవర్నమెంట్ రక్షించి అతనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేస్తుందో అలా బ్రాహ్మణుడు తను అధ్యయనం చేసి సమాజానికి అధ్యాపనం చేయడానికి సమాజం అతనికి జీవనాధారం ఏర్పాటు చేయాలి. అతను ఇంత కావాలని డిమాండ్ చేయకూడదు. రుద్ర నేర్పిస్తే ఇంత, పురుష సూక్త నేర్పిస్తే ఇంత ఇవ్వాలని నిర్బంధించకూడదు. అతను సింపుల్ జీవనం నడపాలి అని చూస్తూ వస్తున్నాం కాబట్టి అతను ఎక్కువ ఆశించకూడదు. అతనికి ఉన్న జ్ఞానాన్ని సంతోషంగా పంచుకోవాలి. అతని అవసరాలను సమాజమే చూసుకుంటుంది. ఎందువలనంటే దానివల్ల సమాజం బాగుపడుతుంది. లౌకిక విద్యలో కూడా ఒక టీచర్ విద్య నేర్పిస్తే విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తారు. డాక్టరు, లాయరు, ఇంజనీరు, పొలిటీషియను, అలా రకరకాలుగా జీవితంలో పైకి వస్తారు. వీటన్నిటికీ ఆధారం ఎవరు అంటే టీచరు, గురువు. ఆ విధంగా ఇక్కడ బ్రాహ్మణుడు సమాజాన్ని అన్ని విధాల బాగుపరుస్తాడు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన వృత్తి. ఇది చేపట్టినందుకు గర్వంగా భావించవచ్చు ఎవరైనా. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ఇప్పుడు దాన్ని చేపట్టేవారే లేరు. ఇప్పుడు ఉనికి కోల్పోయిన కొన్ని జంతువుల్లా ఈ బ్రాహ్మణ వృత్తి కూడా ఉనికిని కోల్పోయే దుస్థితి ఏర్పడింది. అలాగే సాగితే కొన్నాళ్ళయ్యాక పురావస్తు ప్రదర్శనశాలలో ఒక గాజు షోకేసులో బ్రాహ్మణ కర్మ ఇలా ఉండేది అని చూపించాల్సి రావచ్చు. కానీ ఇలాంటి కర్మను చేపట్టాలంటే మీకు ఇష్టమై రావాలి, కానీ ఎవరు మీ మీద బలవంతంగా రుద్దకూడదు. ఎందువలనంటే ఇప్పుడే చూసాం, శమధమాది నిగ్రహం ఉండాలి, ఆర్జవం ఉండాలి, సింపుల్ లివింగ్ ఉండాలి. ఇవన్నీ బలవంతంగా రుద్దితే వచ్చే లక్షణాలు కావు. ఆనందాన్ని ఇవ్వదు సరికదా, బాధను కలగజేస్తున్నా. అదే ఈ వృత్తిని ఇష్టంగా మనస్ఫూర్తిగా చేపడితే ఆ నిరాడంబర జీవనం ఆనందాన్ని ఇస్తుంది. స్వభావజం, అందువల్ల దీన్ని స్వభావంగా పరిగణించాలంటే సహజంగా ఇష్టపడాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన స్వాభావిక కర్మలు ఏమిటి? శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, అస్థిక్యము. ఇవన్నీ కలిసి బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు అంటున్నాడు. చిన్మయానంద స్వామి
ఈ వేదాంత కోర్సు ఒక 3 ఏళ్ల కోర్సుగా తీర్చిదిద్దారు దయానంద స్వామీజీతో కలిసి. ఒక సంస్థను నెలకొల్పారు ఈ జీవన విధానం నేర్పించటానికి. దీనిలో ఉత్సాహం ఉన్న యువతను ఆహ్వానించారు. మొత్తం కోర్సు పూర్తిగా ఉచితం, ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు, ఏ 12,000 అడ్వాన్స్ గా కట్టనవసరం లేదు. వసతి ఉచితం, భోజనం ఉచితం, దుస్తులు, వైద్య సదుపాయం ఒకటేమిటి, విద్యార్థులకు ఏవి అవసరమైతే అవన్నీ ఉచితం. పైగా స్ట్రిక్ట్ గా రూల్స్ కూడా ఉండేవి కావు. మీరు స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఎట్లా అంటే వాళ్ళని బలవంతంగా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి అని దయానంద స్వామీజీ చెప్పేవాళ్ళని స్వామీజీ చెప్తారు. స్వామీజీ ఈ కోర్సులో చేరారు. వీళ్ళకి డాక్టర్లను కూడా ఏర్పాటు చేసేవారు. ఆ ఆధ్యాత్మిక విద్యను బోధించే పుస్తకాలు ఉచితం. ఆ కోర్సులో శాస్త్రంలో ఉన్న నిధిని వీరికి ఒక క్రమ పద్ధతిలో బోధించేవారు. ఇంత చేసి ఆ కోర్సు అయ్యాక మళ్ళీ వీళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే విద్య బోధించాలి అని ఏమీ నియమం పెట్టేవారు కాదు, ఏమీ నిర్బంధించేవారు కాదు. ఎందువల్లనంటే ఇప్పుడే చూస్తూ వస్తున్నాం, ఈ జీవన విధానాన్ని బలవంతంగా ఎవరూ పాటించలేరు. అందువల్ల వారి శిక్షణ కాలం పూర్తయ్యాక విద్య వల్ల ప్రభావితం అయి తాము సమాజానికి ఈ విద్యను తమ వంతు సాయంగా పంచిపెడతామంటే చాలా సంతోషం అంటారు. లేదు సమాజంలోకి వెళ్ళి డబ్బు సంపాదించి పెళ్లి చేసుకుంటానన్నా కూడా అదే జవాబు, చాలా సంతోషం అంటారు. మీ మీద 3 ఏళ్లు ఖర్చు పెట్టాను, అది వృధా అయింది అని అనరు. దయానంద స్వామీజీ ఆ కోర్సు మొదట్లో వాళ్ళకి ఇంట్రొడక్షన్ లో ఒకటే చెప్పేవారట, మీరు ఇక్కడ ఆశ్రమంలో ఉండి నేర్చుకుంటున్న నాళ్ళు దీని మీదే శ్రద్ధ పెట్టండి, ఇంకా వేరే ఏ ఆలోచన పెట్టుకోకుండా పూర్తి ఏకాగ్రతతో నేర్చుకోండి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఇప్పటి నుంచి బెంబేలెత్తిపోకండి. ఈ కోర్సు పూర్తయ్యాక మీకు ఏం చెయ్యాలంటే దానికి మేము సహాయం చేస్తాం. ఉద్యోగం చేయాలని ఉందా, ఉద్యోగం ఇప్పిస్తాం. పెళ్లి చేసుకోవాలనుందా, మేము సంబంధం కుదిర్చి పెళ్లి చేస్తాం. బోధ చేస్తానంటారా, మీకు ఒక ఏర్పాటు చేసి శిష్యులను ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం అవేవి ఆలోచించకండి, ఇప్పుడు మీ లక్ష్యం అంతా చదువు మీదే ఉండాలి అని చెప్పేవాళ్ళట. కోర్సు అంతా అయ్యాక ఎవరైనా సన్యాసం స్వీకరిస్తానంటే కూడా వెంటనే వారికి సన్యాస దీక్ష ఇచ్చేవారు కాదు. ముందు కొన్నాళ్ళు వారికి పసుపు రంగు దుస్తులు ఇచ్చి దానితో సన్యాస జీవనం గడపమనేవారు. వారిని బ్రహ్మచారి అంటారు. మన స్వామీజీ కూడా ఈ 3 ఏళ్ల కోర్సు అయ్యాక కొన్నాళ్ళు బ్రహ్మచారిగా బోధ చేసి తర్వాత కూడా మళ్ళీ సన్యాసం స్వీకరిస్తాను అంటే అప్పుడు ఆయనకి సన్యాసం ఇచ్చారు అని చెప్పుకుంటారు. అలా బ్రహ్మచారిగా కొన్నాళ్ళు గడపమని నిర్దేశించడాన్ని ఇప్పటి ఉద్యోగ పరిభాషలో అప్రెంటిస్ గా వ్యవహరించవచ్చు. వారికి ఆ శిక్షణా కాలంలో కూడా ఆ శ్రద్ధ నిలబెడితే అప్పుడు వారికి సన్యాస దీక్షను ఇచ్చేవారు. సన్యాసాన్ని ప్రేమిస్తే చాలా అద్భుతమైన జీవితాన్ని, కానీ మనసు సిద్ధం కాకుండా తొందరపడి స్వీకరిస్తే మాత్రం అది నరకమే. వారికి నరకం, సమాజానికి నరకం. ఎందువల్లనంటే సన్యాస జీవితం వన్వే ట్రాఫిక్, దానిలోకి వెళ్ళగలరే గాని వెనక్కి తిరిగి రాలేరు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే బ్రాహ్మణ వృత్తిని మనస్ఫూర్తిగా దాని మీద ప్రేమతో ఎన్నుకోవాలి. అప్పుడు అది ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు, ఆ ఆనందమే వేరు. 43 శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ క్షత్రియ స్వాభావిక కర్మ నిర్వచిస్తున్నాడు. కృష్ణ పరమాత్మకి తెలుసు ఇన్ని కష్టాలున్నాయని, ఇప్పుడే చూసి అంటదా ఇది ఇష్టపడి రావాలి, ఎవరన్నా బలవంతంగా పెడితే దీన్ని ఎక్కువ రోజుల్లో ఆస్వాదించలేరు అని చూస్తూ వస్తున్నాం. అందువల్ల కృష్ణ పరమాత్మ సరే మీరు అది చేయలేను అంటే ఇంకోటి ఉంది, అది ఆలోచించండి అని చెప్తున్నాడు. అసలే లోకో భిన్న రుచి అంటారు. ఒక పెళ్లికి వెళితేనే ఒక్కొక్కళ్ళు ఏమి ఇష్టపడతారు అంటే రకరకాలు. తండ్రి పెళ్లి కొడుకు కూతుర్ని బాగా చూసుకుంటాడా లేదా అని చూస్తాడు. తల్లి కూతురికి సుఖపడేంత ఆస్తి అబ్బాయికి ఉందా లేదా అని చూస్తుంది. వచ్చిన వారు విందు భోజనం చూస్తారు. అలా రకరకాలుగా చూస్తారు అని ఒక పద్యమే ఉంది. ఇక్కడ మనం గుణాన్ని బట్టి వృత్తులు ఎన్నుకోవడం చూస్తున్నాం. కాబట్టి క్షత్రియ గుణం ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇక్కడ కృష్ణ పరమాత్మ వర్ణిస్తున్నాడు. వీళ్ళకి
శౌర్యం తేజో ధృతిర్ దాక్ష్యం అంటున్నాడు. అంటే క్షత్రియుడు అంటే రాజు, పరిపాలకుడు, సైనికుడు వీళ్ళందరూ వస్తారు. అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవాడు. అతను సమాజంలో చట్టాన్ని, ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని పారద్రోలాలి. ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారితో అవసరమైతే యుద్ధం చేయాలి. అలాంటప్పుడు అతనికి సహజంగా ఏముండాలి? ధైర్య సాహసాలు ఉండాలి. బొద్దింకం చూసి పారిపోయే వ్యక్తి శత్రువుతో ఎదురొడ్డి ఏం పోరాడతాడు? అది చాలా కష్టం. అలాంటి వాడు క్షత్రియుడు అవలేడు. ఇప్పుడు ఈ పదాలను ఒక్కటి విడిగా చూస్తే శౌర్యం మొదటిది. శౌర్యం అంటే ధైర్యం లేదా వీరత్వం. తేజ, తేజస్సు అంటే కనపడే కాంతి కాదు, ఇక్కడ శక్తి. శత్రువు యొక్క శక్తిని చూసి అతను నిర్వీర్యం అయిపోకూడదు. శత్రువుని ఎదుర్కొనే బలం ఉండాలి. ధృతి, ధృతి అంటే మనం చాలా వివరంగా చూసాం. దృఢ నిశ్చయం, అది కూడా శత్రువుని ఎదుర్కొనే పట్టుదల ఉండాలి. దాక్ష్యం అంటే దక్షత, వ్యవహార దక్షత ఉండాలి. రాజు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఎదుటి వారి నిర్ణయం మీద ఆధారపడకూడదు, తనే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం కూడా ఏమిటి? క్షణాల మీద తీసుకోవాల్సి ఉంటుంది. కత్తి మీద సాములాగా ఉంటుంది రాజు జీవితం. శత్రువు ఎదురొస్తున్నాడు, యుద్ధానికి దండెత్తి వస్తున్నాడు అంటే ఒక నెల రోజులు ఆలోచించి ఒక కమిటీ మీటింగ్ వేసి అప్పుడు చెప్తాను అనడానికి వీల్లేదు. అప్పటికప్పుడు యుద్ధ నైపుణ్యం చూపించాలి, ఆ ప్రణాళికలు వేయాలి. ఒక నెల తర్వాత అంటే నెల దాకా ఈ రాజే ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితి. అందువల్ల రాజు ఎప్పుడు అప్రమత్తతతో ఉండాలి. క్షణాల మీద నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడు ఏ మూల నుంచి ప్రమాదం పొంచుకొస్తుందో తెలియదు. అది మీద పడితే తప్పించుకునే మార్గం తెలియాలి. రాజు అంటే ఇప్పటి సంస్థల అధినేతలు కూడా వస్తారు, సీఈఓలు వీళ్ళందరూ కూడా వస్తారు. వారి సంస్థలు ప్రపంచ నలుమూలలా వ్యాపించి ఉంటాయి. ప్రపంచ దేశాలలో ఏ మూల ఏ మార్పు వచ్చినా అది వీరి సంస్థకు ఇబ్బంది కలుగజేయవచ్చు. ఎక్కడో అమెరికాలో ఏవో డెసిషన్లు తీసుకుంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది, వేరే దేశాల్లో ఉద్యోగాల మీద తాకిడి ఎక్కువ అవుతుంది. అలా రకరకాల ప్రభావం చూస్తూ ఉంటాం. అటువంటప్పుడు నిమిషాల మీద ఒక దేశ నేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి మనసుని ప్రత్యుత్పన్న మతి అంటారు. ప్రత్యుత్పన్న మతిని దాక్ష్యం అంటారు. యుద్ధే చాప్య పలాయనం. ఇక్కడ పలాయనం మాత్రం విడిగా తీసి పారిపోవటం చేయకూడదు. యుద్ధం నుంచి పారిపోవటం ఏమిటి అని అనుకోవచ్చు. దీన్ని ఎలా విడదీయాలి అంటే యుద్ధేచ అపి అపలాయనం. యుద్ధం నుంచి కూడా పారిపోకూడదు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నేను యుద్ధం చేయను అని యుద్ధ భూమి నుంచి పారిపోకూడదు అని చెప్తున్నాడు. అంటే యుద్ధ భూమిలోకి అడుగు పెట్టే ముందే 1-2 సార్లు ఆలోచించుకోవాలి, కానీ ఒకసారి అడుగు పెట్టాక వెన్ను చూపించకూడదు. క్షత్రియ ధర్మం ఏమిటి? విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఉండాలి. ఒక సైనికుడు యుద్ధం నుంచి వెనక్కి తిరిగి వస్తే ఇంట్లో అతని భార్య, అతని తల్లి, ఇప్పుడు ఇంట్లో 3 ఆడవాళ్ళం అయ్యాం, రా రా నీకు కూడా గాజులు తొడుగుతాము, చీర కడతాము అని అంటారు అని చెప్తారు. అంటే క్షత్రియుడి భార్యకి తన భర్త మరణించినా కూడా తప్పు అనిపించదు. అంతేగాని అతని యుద్ధానికి వెన్ను చూపితే చిన్న చూపు చూస్తుంది. అది క్షత్రియుని లక్షణం అంటే. అందువల్ల శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి. ఆ ప్రయత్నంలో మరణం ఎదురైనా కూడా పారిపోకూడదు. కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నాడు అంటే ఇండైరెక్ట్ గా అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు. సందర్భం ఏమిటి? మహాభారత యుద్ధంలోకి అడుగు పెట్టి ఉన్నారు కృష్ణార్జునులు. తీరా యుద్ధం చేయాల్సి వచ్చేసరికి అర్జునుడు నేను యుద్ధం చేయను, పారిపోతాను, ఈ యుద్ధం అధర్మం అంటాడు. ఇది అసలు ధర్మ యుద్ధం అని అంటే దాన్ని అధర్మ యుద్ధం అంటున్నాడు అర్జునుడు. అప్పుడు ఈ అద్భుతమైన మోక్ష శాస్త్రం ఆవిర్భవించింది. యుద్ధ భూమిలో బోధ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల అర్జునుడికి చురకలేస్తున్నాడు. యుద్ధ భూమిలో వెన్ను చూపడం క్షత్రియ ధర్మం కాదు. నీలో క్షత్రియ గుణం ఉండాలి. నువ్వు విజయమో వీర స్వర్గమో అన్నట్టు నిలబడాలి, కానీ నేను పారిపోతానంటావేమిటి? అందువల్ల యుద్ధేచ అపి అపలాయనం. యుద్ధం నుంచి కూడా పారిపోకూడదు. దానం, క్షత్రియుడిలో చాలా దాన గుణం ఉండాలి. ఎందువలనంటే క్షత్రియుడే తక్కిన వాళ్ళని పోషించాలి, ముఖ్యంగా బ్రాహ్మణులను పోషించాలని చూసాం. పూర్వకాలంలో రాజులే అందరినీ పోషించారు. కృష్ణదేవరాయలు కథ చదివితే ఎంతమందినో కళాకారులను
పండితులను, విద్వాంసులను ఆయన పోషించేవారని చూస్తాం. ఎవరైనా ఒక బీద బ్రాహ్మణుడు వస్తే అతని జీవితకాలం సరిపడేంత ఆహార దినుసులు ఇచ్చి పంపించండి అని అంటూ ఉంటారు. అలా కళాకారులను, శాస్త్రవేత్తలను కూడా వారే పోషించేవారు. వారికి రాజపోషకులు అవ్వాలి రాజు. బ్రాహ్మణుడు గురుకుల నడుపుతుంటే దానికి కావాల్సిన అన్ని వసతులను రాజే అమర్చి పెట్టాలి. ఇప్పటికీ ఆ పద్ధతి అమల్లో ఉంది. ప్రభుత్వం అనేక గ్రాంట్లను ఇస్తుంది. పూర్వకాలపు సంగీత విద్వాంసులకు, కళాకారులకు కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. అలా క్షత్రియుడు విజ్ఞాన శాస్త్రం, లలిత కళలు, సాంప్రదాయం వీటన్నిటినీ పోషించాలి. కాబట్టి అతనికి దానం చేసే బుద్ధి ఉండాలి. ఈశ్వర భావచ, ఈశ్వరుడు లాగా ఉండాలి అంటే ఇక్కడ నాయకుడు, అంతటికి నాయకుడిని ఈశ్వరుడు అంటాడు. కాబట్టి ఇతనికి నాయకత్వం ఉండాలి. ముందు నిలుచుని అందరినీ నడిపించాలి. ఎక్కడో మూల కుర్చీలో కూర్చోకూడదు. మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అనకూడదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా అతని అయస్కాంతపు వ్యక్తిత్వంతో అందరినీ తన వైపు తిప్పుకోగలగాలి. అందువల్ల రాజు శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి. దానికి అవసరమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. బ్రాహ్మణుడి విషయం వస్తే అతను కందమూలాలు తినాలి. కానీ క్షత్రియుడు కందమూలాలు తింటే ములక్కాళ్ళ ఎండిపోతాడు. శత్రువు అనే గాలి వీస్తే చాలు పడిపోతాడు. అలా కాకుండా ఉండాలి అంటే అతనికి కండలు తిరిగిన బలమైన శరీరం ఉండాలి. బ్రాహ్మణుడికి ఇది అవసరం లేదు. అతను సాత్విక జీవనం గడుపుతాడు. కాబట్టి వృత్తిని బట్టి కూడా ఆహార నియమాలు ఉంటాయి. క్షత్రియుడు రాజసిక జీవనం గడుపుతాడు. కాబట్టి అతని శరీరం బలంగా ఉండాలి. అతన్ని చూడగానే నాయకుడు అనిపించాలి. అందువల్ల ఈశ్వర భావాన్ని ప్రదర్శించాలి. క్షాత్రం కర్మ స్వభావజం, ఇటువంటి కర్మలు క్షత్రియుల స్వాభావిక కర్మలు. సో ఇప్పుడు ఈ లక్షణాలన్నీ క్రోడీకరిస్తే శౌర్యము, తేజస్సు, ధృతి, దక్షత, యుద్ధంలో వెన్ను చూపకపోవడం, దానగుణం, నాయకత్వపు లక్షణం, ఇవన్నీ క్షత్రియుల స్వాభావిక కర్మలు. ఇప్పుడు 44 కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇందులో తక్కిన 2 గుణాలు ఒకే శ్లోకంలో వర్ణించేస్తున్నాడు. అంటే వైశ్యుల స్వాభావిక కర్మలను, శూద్రుల స్వాభావిక కర్మలను కూడా నిర్వచిస్తున్నాడు. వైశ్యుల వృత్తి ఏమిటి? వ్యాపారం చేయటం. ఇప్పుడు మోడర్న్ బిజినెస్ లేదా ఫ్యాక్టరీ అవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. ఫ్యాక్టరీలో కూడా అన్ని వస్తువులు ఒక చోట దొరకవు. పొలం విషయం తీసుకుంటే అన్ని పంటలు ఒక చోట పండవు. అనేక చోట్ల నుంచి ఒక చోటికి తెచ్చి వాటిని అమ్మాలి. ఆ పనిని వైశ్య కర్మ అంటారు. కృషి అంటే వ్యవసాయం. కృషివలుడు అంటారు ఫార్మర్ని. దీనిలో పరిశ్రమలు కూడా కలుపుకోవచ్చు. ఎందువలనంటే రెండింటి ఎసెన్స్ వస్తువులను ఉత్పత్తి చేయటం. గౌరక్ష, గోవులను పెంచడం. ఆ రోజుల్లో గోవులు ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్రను వహించేవి. ఇప్పటికీ చాలా గోశాలలు ఉన్నాయి. చాలా మంది వాటిని రక్షిస్తూ ఉన్నారు. వాణిజ్యం అంటే వ్యాపారం. ఇవన్నీ వైశ్య కర్మలు. ఇవి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలబెడతాయి. క్షత్రియ కర్మ దేశాన్ని రక్షించటం, వైశ్య కర్మ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకురావటం. దేశానికి ఏ కర్మ ముఖ్యం అంటే అన్ని ముఖ్యమే. ఆర్థిక వ్యవస్థ బాగుండి రక్షణ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మన అహింసను, శాంతిని నమ్మినా పొరుగు రాజ్యాలు నమ్ముతారన్న నమ్మకం లేదు. అందువల్ల మనంతట మన ఆయుధాలు ఉపయోగించి ఎదుటి రాజ్యానికి దండెత్తి వెళ్ళకపోయినా వారు మన మీదకు యుద్ధానికి వస్తే మనం చేతులు ముడుచు కూర్చోలేం కదా. అందువల్ల సుశిక్షితులైన సైనికులు సిద్ధంగా ఉండాలి. అలాగని సైనికులే ఉండి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా లాభం లేదు. అందువల్ల అన్నీ ఉండాలి. అందువల్ల ఏ వృత్తి విలువ దానిది. పైగా ప్రతి వృత్తిలో కూడా ప్రజ్ఞాపాఠవాలు చూపించాల్సిన పరిస్థితులు వస్తాయి. విచక్షణాశక్తి చూపించాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ నాయకత్వపు లక్షణాలు కావాలి. వైశ్య కర్మ స్వభావజం, ఇటువంటి కర్మలను వైశ్యుల స్వాభావిక కర్మలు అంటారు. ఏమిటవి? వ్యవసాయం, గోశాల, వాణిజ్య వ్యవహారాలు చూడటం, ఇవన్నీ వైశ్యుల స్వాభావిక కర్మలు. కొంతమంది నాయకత్వపు లక్షణాలు ఉండవు. వాళ్ళంతా పల్లకి మోసే మనస్తత్వం తప్ప పల్లకి ఎక్కాలి అనుకునే మనుషులు కాదు. మన దేశానికి అలాంటి వారు కావాలి. అందరూ పల్లకి ఎక్కితే మోసేదెవరు అని సామెత. సో ఈ మోసేవారిని శూద్రులు అంటారు.
వాళ్ళంతట వాళ్ళు ముందుకు నడవలేరు. వారికే ఎవరైనా దారి చూపిస్తే వారి వెనక నడుస్తారు. అటువంటి కర్మను శూద్ర కర్మ అంటారు. వీరికి ప్రజ్ఞా పాఠవాలు ఉండవు. ఇక్కడ జాతిని బట్టి వర్ణాల గురించి మాట్లాడటం లేదు, వారి వృత్తిని బట్టి వర్ణాలను వర్ణిస్తున్నాం. ఈ శూద్రులు పై ముగ్గురికి సేవ చేస్తారు. బ్రాహ్మణుడు ఒక పెద్ద యాగం తలబెడితే దానికి కావాల్సిన పనులు చేసి పెడతాడు. అలాగే క్షత్రియుడు కాని వైశ్యుడు కాని చేసే పనులకు సాయం వెళతాడు. పరిచర్యాత్మకం, పరిచర్యను చేస్తాడు. ఇందులో అతను నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సేవ చేయాలంటే వాళ్ళు ఏమడితే అది చేస్తారు, అంతేగాని ఇదే సేవ చేస్తాను ఇది చేయను అనే ప్రసక్తి ఉండదు. నిర్ణయాలు తీసుకోగలటం అంత తేలిక కాదు. చాలా మంది చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోలేరు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏ దుస్తులు వేసుకోవాలో గంట సేపు ఆలోచిస్తారు. ఇంకా ఇటువంటి వారు నాయకులు ఎలా కాగలరు? అందువల్ల వారు తక్కిన 3 వర్ణాల వారికి పరిచర్యలు చేస్తారు. కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇటువంటి కర్మలు శూద్రుల స్వాభావిక కర్మలు. అన్ని వర్ణాల వారికి పరిచర్యలు చేయటం, దీని శూద్రుల స్వాభావిక కర్మ అని అంటారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి. 4 వృత్తులు సమాజం అనే ఒక వ్యవస్థకు 4 స్తంభాలు. దేని ప్రాముఖ్యత దానిదే, దేని విలువ దానిదే. అందువల్ల ఎవరిని కించపరచకూడదు, ఏ వృత్తిని అగౌరవంగా చూడకూడదు. కర్మయోగ వివరణలో భాగంగా కృష్ణ పరమాత్మ స్వధర్మం గురించి నొక్కి వక్కానిస్తున్నాడు. అందులో మీరు చేసే ఏ పనైనా, ఏ ఉద్యోగ వ్యాపార విషయాలైనా ఈశ్వరార్పణ భావనతో చేయాలి. మనకు సాధారణంగా ఈశ్వరుణ్ణి ఆలయంలోనో పూజా గదిలోనో ప్రార్థించడం, షోడశోపచార పూజలు చేయటం, దాని తర్వాత ఆ పూజా గది మూసేయటం, ఈ పద్ధతే తెలుసు. కానీ కృష్ణ పరమాత్మ మొత్తం జీవితంలో చేసే ప్రతి చిన్న కర్మని కూడా భగవంతునికి నివేదన చేయమంటున్నాడు. దీన్నే కర్మయోగం అంటారు. ఈ విషయం 9వ అధ్యాయంలోనే చెప్పాడు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. అంటే ఏం పని చేసినా దాన్ని నాకు అర్పించు అని అన్నాడు. అలాగే 3వ అధ్యాయంలోనే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అన్నాడు. ఆ విధంగా అనేక సందర్భాల్లో చెప్పిన కర్మయోగ సూత్రాలనే మళ్ళీ ఇక్కడ సారాంశం రూపంలో చెప్తున్నాడు. అందులో భాగంగా 4 రకాల వృత్తులను గురించి చెప్పాడు. బ్రాహ్మణ కర్మ తీసుకుంటే, బ్రాహ్మణ కర్మలో శాస్త్రాన్ని బోధించటం ఉంటుంది. మన సాంప్రదాయంలో ఏ బోధ అయితే శిష్యునిలో అంతర్గతంగా మార్పు తీసుకొస్తుందో దాన్నే బోధ అంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలను నేర్చుకోవాలి. దానివల్ల విద్యార్థి కొన్ని రంగాల్లో ఆరితేరుతాడు, అతని జీవనానికి తోడ్పడుతుంది. కానీ శాస్త్రం ఆ ప్రజ్ఞా పాఠవాలను ఆగంతుక ఫలం అంటుంది. ఎందువలంటే అవి అతని జీవితంలో మార్పు తీసుకురాదు. దృక్పథంలో మార్పు రావాలి, జీవితంలో మార్పు రావాలి, మనిషి మనిషిగా ఎదగాలి. ఈ ఉన్నతమైన మార్పును తీసుకొచ్చే విద్యే అసలు విద్య. అది తీసుకురాబోతే తనకున్న విద్యను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తన ప్రజ్ఞను సమాజాన్ని మోసం చేయటానికో తన స్వార్థానికి వాడుకోవటానికో ఉపయోగించే ప్రమాదం ఉంది. ఏ రంగంలో ఒక వ్యక్తి నిష్ణాతుడైనా అతనిలో ధార్మిక విలువ లేకపోతే, సత్ప్రవర్తన లేకపోతే అతని విద్య సమాజాన్ని భ్రష్టు పట్టించేదిగా ఉంటుంది. అతను చీడపురుగ్గా మారుతాడు. అదే సత్ప్రవర్తన ఉన్న వ్యక్తి అయితే తన ప్రజ్ఞను సమాజ శ్రేయస్సుకు వాడతాడు. అందువల్ల ఎవరైనా సరే ముందు ధర్మాన్ని, విలువను నేర్చుకోవాలి. దాని తర్వాతే ఏ రంగంలో అన్నా ఆరితేరటం మంచిది. సో గురువు యొక్క బోధ వల్ల ఒక విద్యార్థి యొక్క నైతిక విలువలు, ఆధ్యాత్మిక జీవనం ఆధారపడి ఉన్నాయంటే గురువు యొక్క గురుతర బాధ్యత ఎంత ఉందో ఊహించుకోండి. గురువులను బ్రాహ్మణులు అంటారు. శాస్త్రానికి ఇచ్చినంత గౌరవం ఇస్తారు వారికి కూడా. ఎందుకంటే శాస్త్రం బోధించిన ఆధ్యాత్మిక ధార్మిక విషయాలను గురువులు బోధించి వారిని ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతారు. అటువంటి గురువులను గౌరవించే సమాజమే ఆరోగ్యకరంగా ఉంటుంది. నిజానికి ఒక సమాజం యొక్క అంతర్గత ఆరోగ్యాన్ని వారి గురువులకు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది. వైదిక సాంప్రదాయంలో బ్రాహ్మణులు చాలా గౌరవ మర్యాదలు పొందేవారు. మన నిత్య పూజల్లో కూడా వారి క్షేమం కోరే ప్రార్థనలు ఉన్నాయి. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం.
అంటే బ్రాహ్మణులకు అంత గౌరవం ఇచ్చినా, బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చారు కాబట్టి మిగతా వారిని చిన్న చూపు చూడాలి అనుకోకూడదు. మళ్ళీ ఎవరి పాత్ర వారికి ఉంటుంది. కృష్ణ పరమాత్మ 4 వర్ణాలు ముఖ్యమే అని చెప్తున్నాడు. మనిషికున్న అంగాలన్నీ ఎలా సమానమో అలా సమాజానికి ఈ నలుగురు 4 స్తంభాలు. ఇంతవరకు చూసిన ఈ 4 వర్ణాల గురించి టూకీగా మళ్ళీ ఒకసారి చూద్దాం. స్వాభావిక కర్మలు. శ్లోకం, వర్ణం, వివరణ. శ్లోకం 42లో బ్రాహ్మణుల గురించిన వివరణ ఈ విధంగా ఉంది. శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము. 43 క్షత్రియుల గురించి వర్ణన. శౌర్యము, తేజస్సు, ధృతి, దక్షత, యుద్ధంలో వెన్నుచూపకపోవటం, దానగుణం, నాయకత్వపు లక్షణం. 44లో వైశ్యులు, వ్యవసాయము, గోశాల, వాణిజ్య వ్యవహారాలు చూడటం. 44లోనే శూద్రుల గురించి కూడా వచ్చిందని చూసాం. అన్ని వర్ణాల వారికి పరిచర్యలు చేయటం. అందువల్ల మీరు ఏ వృత్తిని ఎన్నుకున్నా అది పవిత్రమైనదే. ఎవరి వృత్తితోనూ పోల్చుకుని మిమ్మల్ని మీరు కించపరచుకోకండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మీరు ఎన్నుకున్న వృత్తిని, మీ గుణం బట్టి ఎన్నుకున్న వృత్తిని మీరు దైవ పూజగా మలుచుకోవాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అలా చేస్తే మీ పూజ ఏ అరగంటకో పరిమితం అవదు. మీరు చేసే అన్ని గంటలు నిరంతర పూజలోకి వస్తాయి. మీరు అదనంగా పని చేస్తే అదనంగా పూజ చేస్తున్నట్టు అన్నమాట. మీరు చేసే వృత్తిని పూజగా మలుచుకోవాలంటే మీ దృక్పథంలో మార్పు రావాలి. ఏమిటా మార్పు? ఓ అర్జున, అది కూడా నేనేం చెప్తానంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏది మనం ఊహించుకోవడానికి వదలటం లేదు. అలా ఊహించుకుంటే మనకు తోచినట్టుగా ఊహించుకుని దాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందులోనూ కృష్ణ పరమాత్మ జగద్గురు. అందువల్ల శిష్యునికి ఏది ఎలా బోధించాలో పరమాత్మకు బాగా తెలుసు. ఇప్పుడు రాబోయే శ్లోకాలన్నీ అద్భుతమైన శ్లోకాలు. దయానంద స్వామిజీ వీటి గురించి అనర్గళంగా చెప్పుకుంటూ పోతారు. 45 చూద్దాం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తాశృణు. ఎక్కడికక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. తాశృణు, నేను చెప్పింది చెప్పినట్టుగా విను. అంటే కర్మను కర్మయోగంగా మలుచుకోవడానికి మీరు ఉన్న వృత్తిని మార్చుకోని అవసరం లేదు. ముందు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మీరు ఏ వృత్తిలో ఉన్నా మీరు వృత్తి మారనవసరం లేదు. మీ దృక్పథం మార్చుకుంటే చాలు. స్వే స్వే కర్మణ్య అభిరతః, కర్మణి అభిరతః. మీరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలోనే కొనసాగండి. మాటి మాటికి ఉద్యోగం మారాల్సిన పని లేదు. మీరు ఉన్న వృత్తిలోనే కొనసాగండి. ఎందుకంటే ఒకే చోట స్థిరంగా ఉంటే అప్పుడు ఆ పనిలో శ్రేష్ఠులు అవుతారు. అందువల్ల మీ స్వభావానికి ఎటువంటి వృత్తి సరిపోతుందో ముందుగానే జాగ్రత్తగా బేరీజు వేసుకుని ఆ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టినా పర్వాలేదు, కానీ సరి అయిన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండండి. సమాజాన్ని పట్టించుకోకండి. సమాజం దృక్పథం వేరే ఉంటుంది, మీ దృక్పథం వేరే ఉంటుంది. సమాజం ఏ వృత్తిని మెచ్చుకుంటే ఆ వృత్తిలో ఉన్న పెళ్లి కొడుకులకు గిరాకీ పెరుగుతుంది. కానీ మీరు దాన్ని నమ్ముకుంటే లాభం లేదు. ఎందువలనంటే సమాజం దృష్టి మారిపోతూ ఉంటుంది. ఈ మూనాల ముచ్చటను చూసి మీరు ముచ్చటపడి లాభం లేదు. అందువల్ల స్వే స్వే కర్మని అంటే మీరు ఎన్నుకున్న రంగంలో అభిరతః అంటే అంకిత భావంతో పని చేయండి. మీరు చేసే పనిలో నాణ్యతను పెంచే మార్గాలను అన్వేషించండి. మీరు బోధించే రంగంలో ఉంటే మీరు బోధించే విద్యను వీలున్నంత లోతుగా అభ్యసించండి. మీరు నేర్పుతున్న దానికన్నా 10 ఎక్కువగా మీకు తెలియాలి. అది అధమ పక్షం. ఇంకా 100,000 రెట్లు మీరు బోధ చేసే విషయంలో మీ పరిజ్ఞానం ఉంటే దాని మించిన అద్భుతం లేదు. మీరు ఆ రంగంలోనే శ్రేష్ఠులవుతారు. అంతేకాదు, గురువైనా, నాయకుడైనా, సంస్థ అధిపతి అయినా మీకు కావాల్సిన ముఖ్యమైన లక్షణం మాట్లాడే చాకచక్యం. ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పేది ఒకటి, వారు అర్థం చేసుకునేది ఒకటి అవుతుంది. అలా కాకుండా మీరు చెప్పేది స్పష్టంగా, సందేహం లేకుండా ఎదుటి వారికి, ముఖ్యంగా మీ కింద పనిచేసే వారికి సమాచారాన్ని సమర్థవంతంగా అందజేయాలనే విషయం మీద మీరు పరిశోధనలు చేయవచ్చు. ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఆ పనిని మీరు మనసా వాచా చేయాలి.
అభిరత అంటే అది అర్థం. రమ్ అంటే రమించటం, అభిరమ్ అంటే మనసావాచ రమించటం. సంసిద్ధిం లభతే నరః. సంసిద్ధిం అంటే చిత్తశుద్ధి. మీరు మీ పని మీద మీ దృక్పథాన్ని మార్చుకుంటే మీరు చిత్తశుద్ధిని పొందుతారు. ఆధ్యాత్మికంగా నెమ్మదిగా ఎదుగుతారు. పూర్తిగా లౌకికమైన పనిని సరిగా చేస్తే అది మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. అంటే మీకు చిత్తశుద్ధి కలగచేస్తుంది. దీన్నే సాంకేతికంగా చెప్పాలి అంటే సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందిస్తుంది. దానివల్ల మీకు జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు జ్ఞానయోగం మీద శ్రద్ధ ఏర్పడుతుంది. ఇవన్నీ జరిగితే మీరు కర్మయోగిగా విజయం సాధించినట్టు అర్థం. అది ఎలా సాధించాలి? స్వకర్మ నిరత సిద్ధిం యథావిందది తశృణు. రాబోయే శ్లోకాల్లో కర్మ ఎలా చిత్తశుద్ధిని కలగజేస్తుందో వివరిస్తానంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే లౌకిక కర్మని ఎలా కర్మయోగంగా మలుచుకోవచ్చో రాబోయే శ్లోకంలో వర్ణించబోతున్నాడు. అది రాబోయే క్లాస్ లో చూద్దాం. స్వస్తి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.